త్వరలో మీ జీవితం ఒక మలుపు తిరగబోతా ఉన్నది. దేవుడు ఆశీర్వదిస్తే రేపు ఉదయాన్నే నీ జీవితంలోకి ఒక టర్నింగ్ పాయింట్ జరగబోతా ఉంది. దేవుడు తెలియపరిచిన మాటలను మీరు విని దాని ప్రకారం చేసినట్లయితే ఖచ్చితంగా టుమారో మార్నింగ్ ఏ టర్నింగ్ పాయింట్ విల్ కమ్ ఇన్ యువర్ లైఫ్. రేపు ఉదయం నీ లైఫ్ టర్నింగ్ అవుద్ది. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో బలమైన గొప్ప కార్యం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఓవర్ నైట్లో అద్భుతం జరిగిన అనేక సంఘటనలు ఉన్నాయి. దాన్ని ఉద్దేశించి నేను ఈ రోజున ఈ యొక్క వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను. సో ఈ రోజున మీరు ఎంతో ప్రయాసపడుతున్నారు, కానీ ప్రయోజనం లేకుండా పోతుంది. ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. ఉద్యోగ విషయంలో అనేక ప్రయత్నాలు చేశారు, వివాహ విషయంలో అనేక ప్రయత్నాలు చేశారు, లోన్ విషయంలో అనేక ప్రయత్నాలు చేశారు, అలాగనే నీ భర్త రావాలని, నీ భార్య రావాలని, నీ బిడ్డలు రావాలని అనేక ప్రయత్నాలు చేశారు, కోర్టులో విజయం కోసం అనేక ప్రయత్నాలు చేశారు, ల్యాండ్ సేల్ అవ్వాలని, ఇల్లు అమ్మాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు, అలాగనే ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఎన్నో ప్రయత్నాలు చేశారు, అలాగనే ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ మీరు ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో ప్రయోజనం ఏమీ లేక నిష్ఫలంగా ఏది వర్కౌట్ అవ్వక అన్నీ కూడా ఫెయిల్ అయిపోతూ వచ్చాయి. సో ఈ రోజున నీ ఫెయిల్యూర్ని దేవుడు సక్సెస్గా మార్చాలని ఆశపడతా ఉన్నాడు. నువ్వు నమ్మినట్లయితే ఓవర్ నైట్లోనే, అంటే రేపు ఉదయాన్నే లేకపోతే రేపు ఎల్లుండో ఏదో ఒక రోజున అతి త్వరలో నీ లైఫ్ అనేది గొప్ప టర్నింగ్ పాయింట్ అవ్వబోతా ఉన్నది. ఒక టర్నింగ్ పాయింట్ అనేది నీ జీవితంలోనికి దేవుడు తీసుకురాబోతా ఉన్నాడు. మేబీ టుమారో అనగా రాబోయే రోజుల్లో దేవుడు నీ యొక్క జీవితాన్ని టర్న్ చేయాలని అనుకుంటున్నాడు. సో ఫెయిలియర్లో నుండి సక్సెస్ వైపుకి నీ జీవితం టర్న్ అవ్వబోతూ ఉన్నది. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి, బెల్ ఐకాన్ని నొక్కండి, ప్రతిరోజు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఆలస్యం లేకుండా మన వాక్యంలోనికి వెళ్దాం. సో ఈ యొక్క వీడియో ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నది. అంటిల్ స్టిల్ లాస్ట్ వరకు కూడా మీరు వెయిట్ చేయండి, దేవుడు మీతో మాట్లాడతాడు. బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు జాగ్రత్తగా చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయం 1 నుంచి. జనసమూహం దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున ఉన్న 2 దోణెలను చూచెను. జాలర్లు వాటిలోండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతను అడిగి కూర్చుండి దోణెలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితేమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చెప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక ధోనిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఏలైనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా నున్న వారందరూ విస్మయం ఉందిరి. చూడండి, దేవుని యొక్క వాక్యంలో జనసమూహం అంటే ఒక మల్టిట్యూడ్ అనగా ఒక పెద్ద జనసమూహం దేవుని యొక్క వాక్యం వింటా ఉన్నారు. వింటా ఉండగా ఆయన మీద పడుతున్నారు. సో ఆయన ఏం చేశాడంటే గెన్నేసరెతు అనే ఒక సరస్సు, ఒక లేక్ దగ్గరికి వెళ్ళి తీరాన్ని నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలు చూశాడు. అంటే 2 ఓడలు చూశాడు, 2 నావలను చూశాడు. ఆ జాలర్లు ఏం చేస్తున్నారు అంటే, అక్కడ జాలర్లు ఉన్నారు, అంటే ఫిషర్మెన్స్ ఉన్నారు, అంటే చేపలు పట్టేవాళ్ళు వాటిలో నుండి దిగి వారి యొక్క వలలు కడుగుచూ ఉన్నారు. ఎందుకు అంటే వలలన్నీ కూడా చిక్కుపడిపోయి నాచు, అలాగే అనవసరమైన రాళ్ళు రప్పలు వేస్ట్ అంతా కూడా ఆ వలల్లో ఉంటే ఆ వలలు బాగు చేసుకుంటూ కడుక్కుంటూ శుభ్రం చేసుకుంటూ ఉన్నారు. ఆ దోణెల్లో సీమోను దోణె ఒకటి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని యేసు ప్రభు వారు సీమోను అడిగి, అంటే పేతురుని అడిగి ఆ దోణిలో కూర్చున్నాడు. దోణి అనగా ఓడ, దోణి అనగా నావ. సో మన పరిభాషలో షిప్ అనుకోండి. అక్కడ ఆ దోణిలో కూర్చొని ఆ అద్దరినున్న జనాలకి బోధిస్తూ ఉన్నారు యేసు ప్రభు వారు. ఆయన చెప్పేసి అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న పేతురుతో చెప్తున్నాడు, దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టడానికి మీ వల వేయడని సీమోనుతో చెప్పాడనమాట. అప్పుడు సీమోను పేతురు అంటున్నాడు, ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు,
ఆయనను నీ మాట చెప్పున వలలు వేస్తామని చెప్పి వలలు వేసి విస్తారమైన చేపలు పట్టి ఆ వలలు పిగిలిపోవచ్చు ఉండగా వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయమని వారికి సంజ్ఞలు చేసినప్పుడు వారు వచ్చి రెండు దోణిలు మునుగునట్లుగా నింపిరి. మొదటగా మీరు చూసుకున్నట్లయితే 2 దోణిలను యేసుప్రభు వారు చూశారు. కానీ ఆ 2 దోణిలు కూడా ఖాళీగా ఉన్నాయి. వారి యొక్క వలలు కడుక్కుంటూ ఉన్నారు. ఎందుకంటే రాత్రంతా వీళ్ళు ఏం చేశారంటే ప్రయాసపడి రాత్రంతా హోల్ నైట్ మేబీ మరి ఎన్నింటికి స్టార్ట్ చేశారో 7కి 8కి 9కి 10కి మొత్తానికి ఎప్పుడో స్టార్ట్ చేశారు. ఆ సరస్సంతా కూడా తిరిగి చేపలు పడ్డానికి వలలు వేస్తా ఉన్నారు. ఎన్ని దోణులు అయితే ఉన్నాయో సుమారుగా అన్ని దోణుల్లో ఉన్న వాళ్ళు జాలర్లంతా కూడా వలలు వేస్తూ చేపలు పడతా ఉన్నారు. కానీ ఒక్కటి కూడా చేప దొరకలేదు. అంటే ఒక్కటి కూడా దొరకలా. ఖాళీగా ఉన్నాయి దోణిలు, ఖాళీగా ఉన్నాయి వలలు. వాళ్ళ చేతుల్లో ఏమీ లేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాటిని కడుక్కుంటా ఉన్నారు. కడుగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క వలలు కడిగే వాళ్ళందరూ కూడా బహుశా ఏడుస్తూ బాధపడుతూ ఉండవచ్చు. ఎందుకంటే ఇంట్లో బిడ్డలు ఉంటారు, భార్య ఉంటుంది, కుటుంబస్తులు ఉంటారు, అప్పులు వాళ్ళు ఉంటారు, డబ్బులు కావాలి, తినడానికి ఆహారం కావాలి, తినడానికి ఆహారం లేదు. సో ఎక్కడా కూడా ఏమీ లేదు, అంతా ఖాళీగా ఉంది. అదే పేతురు అంటున్నాడు, అయ్యా రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ మాకేం దొరకలేదు అయ్యా, మాకేం దొరకలేదయ్యా అని యేసుప్రభు వారితో చెప్తా ఉన్నాడు. ఈ రోజున యేసుప్రభు వారు నీతో కూడా చెబుతున్న మాట ఏంటి అంటే 2 దోణులను యేసుప్రభు వారు చూశారు కానీ ఆ 2 దోణుల్లో చేపలు లేవు. అలాగనే అక్కడ ఎటువంటి ఆ కార్యం అనేది జరగలేదు. కానీ యేసుప్రభు వారు ఎప్పుడైతే ఇక్కడ చూడండి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి ఆ దోణి ఎక్కి ఆ దోణిలో కూర్చున్నాడు. యేసుప్రభు వారు ఆ దోణిలో కూర్చుండగానే ఆ వలలు, ఆ షిప్పు, ఆ సరస్సులో ఉన్న చేపలు కూడా యేసుప్రభు వారి యొక్క బోధ వినడానికి ఆయన దగ్గరికి బహుశా వచ్చి ఉండవచ్చు. నేనేం చెప్తున్నానంటే ఈ రోజున మీరు ఎంతో ప్రయాసపడుతున్నారు కానీ మీకేం దొరకట్లేదు. ఎంత ప్రయాసపడుతున్నారంటే వ్యాపారంలో ఎంతో ప్రయాసపడుతున్నారు, ఉద్యోగంలో ఎంతో ప్రయాసపడుతున్నారు, ఎగ్జామ్స్ రాస్తూ ప్రయాసపడుతున్నారు, అప్పులు తీర్చడానికి ఎంతో ప్రయాసపడుతున్నారు, సమాధానంగా ఉండడానికి ఎంతో ప్రయాసపడుతున్నారు, ఎన్నో రకాలుగా మీరు ప్రయాసపడుతున్నారు. కానీ ఎక్కడా మీ ప్రయాసం అనేది ఎక్కడ సక్సెస్ అయ్యి ఏమీ మీకు దొరకట్లేదు. ఈ రోజున దేవుడు నీతో చెప్తున్నాడు, యేసుప్రభు వారు ఆ దోణి ఎక్కి ఆ దోణిలో కూర్చున్నాడు. దోణి దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే నీ జీవితానికి, నీ హృదయానికి సాదృశ్యంగా ఉన్నది. ఒక్కసారి నీ హృదయం అనే దోణిలోనికి లేకపోతే నీ జీవితం అనే దోణిలోనికి యేసుప్రభు వారిని ఆహ్వానించి ఆయనను నీలోనికి ఆహ్వానిస్తే, ఆయనకు నువ్వు ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తే, మందిరానికి వెళ్ళడానికి స్టార్ట్ చేస్తే, ప్రేయర్ చేయడానికి స్టార్ట్ చేస్తే, వాక్యం వినడానికి స్టార్ట్ చేస్తే, ప్రార్థన చేయడానికి స్టార్ట్ చేస్తే, ఆయన సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఈ రోజున ప్రయోజనం లేకపోకుండా ఉన్న నీ జీవితం ఎలా అవుతుంది అంటే చూడండి, వారు అలాగూ చేసి ఆయన మాట చెప్పున వలలు వేసి వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పెట్టిరి. అందుచేత వలలు పిగిలిపోచున్నాయి. దోణిలో వారు తెలిసిన వాళ్ళు కూడా పిలిచి సహాయం చేయమంటే 2 దోణులు మునిగినట్లు అన్ని చేపలు దొరికాయి. ఆ రోజున సీమోను పేతురు అది చూసి యేసు ఎదుట మోకాలు ఎదుటి, ప్రభువా నన్ను విడిచి వెళ్ళిపో, నేను పాపాత్ముడని చెప్పాను. ఎలాగనగా వారు పట్టిన చేపల రాశికి అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయం పొందారు. చూడండి, ఈ రోజున దేవుడు వాళ్ళు చేసే పనిలో తోడై ఉండి మహా అయితే ఎన్ని చేపలు పడతారండి వాళ్ళు? ఒక వలలో చేపలు పడితే ఏదో ఒక మూలన కొన్ని చేపలు వేసుకొని వెళ్తారు. కానీ 2 వలలు పిగిలిపోయే అంత చేపలు ఎప్పుడు పడలేదు. అలాగే 2 దోణిలు అంటే 2 షిప్పులు దరిదాపుగా కొన్ని వందలాది చేపలు అందులో ఉంటేనే కానీ ఆ షిప్పులు నిండవు. అన్ని చేపలు ఒకేసారి పడ్డాయి. ఒకేసారి నీ యొక్క వ్యాపారాన్ని దేవుడు రేపే టర్నింగ్ పాయింట్ చేయగలడు. నీకు దేవుడు ఉద్యోగం ఇచ్చి, గవర్నమెంట్ జాబ్ ఇచ్చి, ఒకేసారి నీకు విస్తారమైన ధాన్యమును, విస్తారమైన ధనమును పంపించి నీ జీవితాన్ని ఒక్క రోజులో దేవుడు మార్చగలడు. ఈ రోజున ఎన్నో రాత్రులు, ఎన్నో పగలు నువ్వు కష్టపడి పనిచేస్తున్నావు, ఎంతో కష్టపడుతున్నావు, ఎంతో చెమటోడుస్తున్నావు, ప్రయోజనం లేదు. పొలాల్లో విత్తనాలు వేసి పండిస్తున్నావు కానీ ప్రయోజనం లేదు. గేదెలను, పాడిను, అలాగే పశువులను పోషిస్తున్నావు కానీ ప్రయోజనం లేదు. అలాగనే ఎంత ప్రయోజనం లేకోకుండా చినిగిన కన్నం పడిన కొండలో నీళ్లు పోసినట్లుగా నీ కష్టార్జితం అంతా వ్యర్థమైపోతుంది. ఎందుకంటే నీ దోణిలో యేసు ప్రభువారు లేరు, నీ జీవితంలో యేసు ప్రభువారు లేరు. ఆయన మాట విను, ఆయన మాట చొప్పున చెయ్యి, ఆయన మాట ప్రకారం చెయ్యి,
అప్పుడు నువ్వు చేసే ప్రతి ప్రయత్నం సఫలమవుతుంది. ఆయన మాట చొప్పున లోన్కి అప్లై చేయి, ఆయన మాట చొప్పున ఉద్యోగానికి అప్లై చేయి, ఆయన మాట చొప్పున వివాహ సంబంధం చూడు, ఆయన మాట చొప్పున ఇల్లు అమ్మడానికి ట్రై చేయి, ఆయన మాట చొప్పున నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ఆయన మాటను తీసుకొని దాని ప్రకారం చేయి. అప్పుడు నీ జీవితం కూడా నువ్వు పట్టజాలనంత విస్తారమైన దీవెనలతో దేవుడు నిన్ను నింపి, పట్టజాలన్ని ఆశీర్వాదాలు నీ పైన కుమ్మరించి, ఇదిగో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు విస్మయం పొందినట్లుగా దేవుడు చేయబోతున్నాడు. రేపు ఉదయంలోగా దేవుని జీవితంలో అద్భుతం చేస్తాడంటే నమ్ముతావా? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. రేపు ఉదయం కల్లా ఎలా అద్భుతం జరుగుతుంది? ఈ పాస్టర్ గారు అబద్ధాలు చెప్తున్నారని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఇక్కడ ఒక్క రాత్రిలోనే, ఒక రాత్రి అంతా ప్రయాసపడ్డారు, కానీ ఉదయాన్నే వాళ్ళు అద్భుతాన్ని చూశారు. ఎందుకంటే ధోనిలోనికి యేసు ప్రభు వారిని ఆహ్వానించారు. నీవు కూడా ఆ ప్రకారం చేస్తే ఎస్, దేవుడు నీ జీవితంలో కూడా గడిచిన రాత్రే ఇక లాస్ట్ డే నీ జీవితం అంతవరకు నష్టాల్లో నడిచింది, కానీ రేపు ఉదయం నుండే దేవుడు నీ పట్ల కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. నువ్వు చేసే పనిలో దేవుడు తోడై ఉండాలని ఆశపడతా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేసి రేపు ఉదయాన్నే నీ లైఫ్ దేవుడు టర్నింగ్ పాయింట్ చేసి నీ జీవితాన్ని మలుపు తిప్పును గాక. టుమారో మార్నింగ్ ఏ టర్నింగ్ పాయింట్ విల్ కమ్ ఇన్ యువర్ లైఫ్. దట్ టర్నింగ్ పాయింట్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్. దేవుడు నీ లైఫ్లోకి గొప్ప ఆశీర్వాదాలు తీసుకొచ్చును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అలాగనే ప్రియా దేవుని బిడ్డ, మరి దేవుడు మహాకృపను బట్టి వాక్యాన్ని విన్నారు. వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగనే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అలాగనే కామెంట్లో రేపు ఉదయం నా జీవితంలో గొప్ప కార్యం జరగబోతుంది, రేపు నా జీవితం టర్నింగ్ అవబోతుంది అని కామెంట్లో రాయండి. నేడే నేను అద్భుతాలు చూస్తానని కామెంట్లో రాయండి. అలాగనే మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే ఒక నెంబర్కి వాట్సాప్ ఉంటుంది, ఒక నెంబర్కి ప్రార్థన కొరకు ఒక నెంబర్కి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకోనండి. ఒక్కొక్కసారి ఎత్తడానికి వీలు ఉండకపోయినా వారం 10 రోజులని ట్రై చేయండి, నేను మీతో మాట్లాడతాను. అలాగే వాట్సాప్లో వెంటనే రిప్లై రాకపోయినా వారం 10 రోజులకైనా మీకు రిప్లై వస్తుంది. ఎందుకంటే ఎంతో వందలాది మంది కన్సల్ట్ అవుతున్నారు కనుక, సో వీలు పడక చేయడానికి ఇబ్బందికరమైన పరిస్థితిని బట్టి ఆలస్యమైనా నేను మీతో మాట్లాడతాను. మీ కొరకు నేను ప్రార్థన చేస్తా. వాక్యంలో ఎలాగా మరి సక్సెస్ అవ్వాలి, ఎలాగా నేను దీవెనలు పొందుకోవాలి, ఎలాగా నేను ముందుకెళ్ళాలనే డౌట్లు ఏమైనా ఉన్నట్లయితే నాకు కాల్ చేసి లేకపోతే వాట్సాప్ చేసి సంప్రదించండి. తప్పకుండా నేను మీకు ఆన్సర్ ఇచ్చి ప్రార్థన చేస్తా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్.